నా ధ్యాన మిత్రులందరికీ నా ధ్యానాభివందనాలు. ఈ కర్తాల్ పిరమిడ్ ఈ ప్రాంగణం అంతా కూడా ప్రతి ధ్యానికి ఒక పుట్టింటి లాంటిది. సో పుట్టింటికి ఎవరు వస్తారు? అన్నలు, అక్కలు, అమ్మలు, తర్వాత వదినలు అందరూ వస్తారు. మీ అందరు కూడా అలాంటి వాళ్ళే మాకు. సో ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మినిమం ఫెసిలిటీస్, ఫుడ్ కానీ, తర్వాత పడక కానీ, మినిమం హెల్తీగా ఉండి ఇక్కడ బాగా ధ్యానం చేయాలనే ఉద్దేశంతో మేమందరూ ఇక్కడ 11 రోజులు ఉండి మీ హెల్త్ మినిమం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇస్తూ, ఎమర్జెన్సీకి అంబులెన్స్ రెడీగా ఉంటాయి, అంబులెన్స్లో బయటికి పంపిస్తూ మీకు అందరికీ సేవ చేసే భాగ్యము మాకు లభించినందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ప్రతి ఇయర్ కూడా మీరు హ్యాపీగా వచ్చి ఇక్కడికి మీ మెయిన్ పర్పస్ ఏమంటే ధ్యానం, ఎక్కువ ధ్యానం మీద కాన్సన్ట్రేట్ చేసి మినిమం ఫెసిలిటీస్తో ఎక్కువ టైము ధ్యానం చేయడానికి ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ధ్యానం గురించి చెప్పక్కర్లేదు, దీనికి భాష లేదు, తర్వాత చెప్పడానికి వర్డ్స్ కూడా లేవు నాకు. ముఖ్యంగా నేను చెప్పే ఒకటేమంటే ధ్యానం అనేది ఒక అక్షయ పాత్ర. మీరు ఎంత జాగ్రత్త అక్షయ పాత్రను కాపాడుకొని దాని నుంచి ఏమి కావాలో అవి మీరు గ్రహించి మీ జీవితాలు ధన్యం చేసుకుంటారని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ సందర్భంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి, డిఎంఎడ్హెచ్ఓ గారికి, సిఐఎస్ డాక్టర్ కిరణ్ గారికి, తర్వాత మాకు సహకరించిన రోజు 10 మంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ, డాక్టర్సు, పారామెడికల్ స్టాఫ్ వాళ్ళందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మెనీ థ్యాంక్స్ అండి. మేడం ఆధ్వర్యంలో ఒక డాక్టర్స్ టీమ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడం అనేది చాలా చాలా విశేషం అని చెప్పచ్చు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం వీళ్ళందరికీ. థ్యాంక్ యూ డాక్టర్స్ టీమ్. మరి మనకి ప్రతిరోజు ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రాంగణంలో ఒక స్మోక్ ఎఫెక్ట్ చూస్తున్నారు సాంబ్రాణితో, అవునా? ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్రోగ్రామ్స్ దాకా కంటిన్యూస్గా మన కోసం సాంబ్రాణి కోసం వాలంటీర్ త్రినాథ్ స్వామి గారు విజయవాడ నుంచి, ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆయన్ని సత్కరించుకుందాం. నిజంగా ఒక్కసారి సాంబ్రాణి వేయగానే ఆ ప్రాంగణంలో ఎనర్జీస్ అంతా ఒక మొమెంటంకి అందుకుంటుంది. త్రినాథ్ స్వామి గారు రావాలి. మరి సార్ 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ మనకి కార్యక్రమంలో ఈ యొక్క సాంబ్రాణి కోసం వాలంటీర్గా సేవలు అందిస్తూ ఉన్నారు.